దేవునికి స్తోత్రం. మీకందరికీ ప్రభు అయిన యేసు నామములో వందనాలు. ఆరాధనకు సహాయకరంగా దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9-10 వచనాలు. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఆ విధంగానే మత్తయి శుభవార్త 21వ అధ్యాయము మొదటి 5 వచనాలు చదువుకుందాం. తర్వాత యెరూషలేమును సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గరనున్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనని ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్తల వలన చెప్పబడిన నెరవేరినట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారుతో చెప్పుడి అనున్నది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహంలోనూ అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. జనసమూహములలో ఆయనకు ముందు వెళుచుండిన వారును వెనుక వచ్చుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభువు పెరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు. దేవుడు తన యొక్క లేఖన భాగములను మనందరినీ ఆరాధన కొరకు సిద్ధపరిచినట్లు దీవించి పంచునుగాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, పరిశుద్ధులారా, ఆరాధనకు చదువుకున్నటువంటి లేఖన భాగాలు మనందరకు సుపరిచయం. ఎన్నోసార్లు ఈ మాటల ద్వారా మనము ఎంతో ధైర్యపరచబడ్డాం, దేవుని బలంగా ఆరాధించాం. జకర్యా గ్రంథంలో జకర్యా ప్రవక్త ద్వారా ప్రవచించబడినటువంటి ప్రవచనము మత్తయి శుభవార్తలో, క్రొత్త నిబంధన అనేక సువార్తల్లో నెరవేరినట్లు మనం చూస్తూ ఉన్నాం. జకర్యా గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారికి ముందుగా క్రీస్తు పూర్వము పరిశుద్ధాత్మ ద్వారా ప్రవచించబడినటువంటి ప్రవచనాలు యేసుక్రీస్తు ప్రభువులో నెరవేరినట్లు మనం చూస్తూ ఉన్నాం. గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు గాడిదను ఎక్కి యెరూషలేములోనికి ప్రవేశించినప్పుడు పలకబడినటువంటి మాటలు. ఈ ఆదివారమున ఆయనను ఎంతగానో సన్మానించారు, గౌరవించారు. రానున్నటువంటి శుక్రవారమున ప్రభువును సిలువకు అప్పగించారు. ప్రియులారా, గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు గాడిదను ఎక్కి వస్తూ ఉన్నాడు. ఆయన ఎవరు అంటే దీనుడు అని, సాత్వికుడు అని, రాజు అని రాయబడింది. ప్రియులారా, మత్తయి శుభవార్త 21వ అధ్యాయంలో గమనించినప్పుడు ఆయన శిష్యులకు ఆజ్ఞాపిస్తున్నాడు, గ్రామానికి వెళ్ళి గాడిద కట్టబడి ఉంది, గాడిద పిల్ల కట్టబడి ఉంది, వాటిని తోలుకొని రండి అని చెప్పాడు. శిష్యులు వెళ్ళగానే ఆ గాడిద యొక్క యజమాని ప్రభువు చెప్పినటువంటి మాటలు శిష్యులు చెప్పగా వాటిని వదిలిపెడతాడు. అక్కడ మనం గమనించినప్పుడు ప్రియులారా, మనం గాడిదను చూస్తూ ఉన్నాం. ఇది మానవుని యొక్క దయనీయమైన పడిపోయినటువంటి పాప స్థితికి ఈ గాడిద సూచనగా ఉంది. గాడిద కట్టబడి ఉంది. ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. గాడిద అపవిత్రమైనటువంటి జంతువు. మానవుడు కూడా తన పవిత్రతను కోల్పోయి, దేవుని సన్నిధిని కోల్పోయి అపవిత్రుడుగా, అపరిశుద్ధుడిగా జీవిస్తూ ఉన్నాడు. ప్రియులారా, అట్లయితే మానవుడు పడిపోయి ఉన్నాడు, అపవిత్రుడైపోయాడు. ఇర్మియా గ్రంథంలో ప్రియులారా, ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా ఒక లేఖనం ప్రవచించబడుతుంది. 2వ అధ్యాయం 24వ వచనం. అక్కడ ఏముందంటే, అరణ్యమునకు అలవాటు పడిన గాడిద అని చూస్తున్నాం. ఈ గాడిద ఎవరో కాదు, లోకంలో ఉన్నటువంటి మానవునికి, పడిపోయినటువంటి మానవునికి సూచనగా ఉంది. అరణ్యములో అలవాటు పడిన గాడిద అని చూస్తున్నాం. యోబు గ్రంథంలో కూడా యోబు ద్వారా మాటలు రాయబడ్డాయి. 39వ అధ్యాయం 5 వచనాల్లో ఉంది, అడవి గాడిదను స్వేచ్ఛగా పోనిచ్చిన వాడు ఎవరు అని. ఈ గాడిద ఎక్కడ ఉంటుందంట? అరణ్యంలో ఉంటుంది అడవి గాడిద. కాబట్టి అరణ్యము, ఈ లోకమనే అరణ్యంలో స్వేచ్ఛగా జీవించడానికి ఇష్టపడినటువంటి గాడిద.
ఎవరు అంటే మానవులైనటువంటి మనమే. మానవుడు తనకి ఇష్టమైనటువంటి త్రోవకు తొలగిపోయాడు. తన ఇష్టానుసారంగా జీవించడానికి ఇష్టపడి దేవుని యొక్క మార్గంలో నుండి పక్కకి వెళ్ళిపోయాడు. ఏదేని తోటలో నుండి దేవుని యొక్క సాన్నిధ్యం నుండి బయటికి వెళ్ళిపోయాడు, అపవిత్రమైపోయాడు. నెంబర్ 2, తన ఇష్టానుసారంగా అరణ్యంలో లేక లోకంలో జీవించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. పిల్లరా 3వ వచనం అక్కడ దయచేసి గమనించండి. మార్కు సువార్తలో కూడా ఇదే మాటలు రాయబడి ఉన్నాయి. 11వ అధ్యాయము 2వ వచనం దయచేసి గమనించండి. మార్కు సువార్త 11వ అధ్యాయము 2వ వచనం. ఇది ఈ గాడిద ప్రభువు కోరుకున్నటువంటి గాడిద, అది సాధు చేయబడనది అని చూస్తున్నాం పిల్లరా. ఆ గాడిద మీద ఎప్పుడు కూడా ఏ మనుషుడు కూడా కూర్చోలేదు అని రాయబడి ఉంది. ఇది సాధు చేయబడనటువంటి గాడిద, అనగా మచ్చిక చేయబడినటువంటి గాడిద. ఇది ఎవరి మాట విననటువంటి గాడిద, మొండి గాడిద అని చెప్పొచ్చు. తిరుగుబాటు స్వభావం కలిగినటువంటి గాడిద, తిరస్కార స్వభావం కలిగినటువంటి గాడిద. పిల్లరా, గాడిద అని చోటల్లా మనం మానవుడు అంటే బాగుండేదేమో. యెషయా గ్రంథంలో 1వ అధ్యాయము 2వ వచనంలో ప్రభు మాట్లాడుతున్నాడు. ఆకాశం ఆలకించుము, భూమి చెవియుగ్గుము అంటూ, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేశాను, అయితే వారు నా మీద తిరగబడ్డారు. కాబట్టి తిరుగుబాటు స్వభావం కలిగినటువంటి మనిషి ఈ గాడిదకు సూచనగా ఉన్నాడు. అట్లయితే గాడిద స్వభావం ఏంటంటే అది మచ్చిక చేయబడిన గాడిద. మచ్చిక చేసుకుంటే పర్లేదు. మచ్చిక లేక సాధు చేయబడినటువంటి గాడిద తిరస్కార స్వభావం ఉంది. దేవుడి మీద తిరుగుబాటు చేసే స్వభావం కలిగినటువంటి మనం పిల్లారా, అలాంటి గాడిదలైనటువంటి మనం, ఆ లోకంలో ఉన్నటువంటి మనిషిని ప్రభు కోరుకుంటున్నాడు. పిల్లారా, మరి దేవుడు కోరుకుంటున్నాడు. యోబు గ్రంథం 39వ అధ్యాయం 7వ వచనంలో ఉంది, తోలువాని మాటలను అనగా కాపరి మాటలను, ఎవరైతే గాడిదను తోలుతూ ఉంటున్నాడో ఆ యజమాని యొక్క మాటలను అది వినదంట. యజమాని యొక్క కేకలను అది వినదు, దేవుని యొక్క మాటలను వినదు, దేవుని యొక్క వాక్కులను వినదు. పిల్లారా, ఇలాంటి చూడండి గాడిద స్వభావాలు చూస్తున్నాం. ఇవన్నీ కూడా మన స్వభావాలే. గాడిదకు ఆపాదిస్తున్నాం, ఇవన్నీ మన స్వభావాలే. మార్కు సువార్త అక్కడ చూస్తే 11వ అధ్యాయం 2వ వచనంలో ఉంది, కట్టబడిన గాడిద, పాపముల చేత కట్టబడ్డాం, అపరాధముల చేత, దోషముల చేత కదండి, రోగముల చేత, ఆలోచనల చేత, దురలవాట్ల చేత కదా, మరణపు కట్లు, కులకట్లు, పాపపు కట్లు, ఆచార వ్యవహారాలు అనే కట్లు, మతపు కట్లు కదండి, కులమనే కట్లుతో కట్టబడినటువంటి గాడిద, బంధించబడినటువంటి గాడిద. ఈ గాడిద ప్రభువు కావాల్సి ఉన్నది. వెళ్ళి తోలుకొని రండి, విప్పుకొని రండి అని చెప్తున్నాడు ప్రభువారు. పిల్లారా, అట్లయితే కట్టబడినటువంటి గాడిద, అపవిత్రమైనటువంటి గాడిద. మానవుడు కూడా అపవిత్రమైపోయాడు. దేవునికి తిరస్కారం, దేవుని మీద తిరుగుబాటు స్వభావం లేనటువంటి గాడిద, మచ్చిక చేయబడిన గాడిద, దేవుని మీద తిరుగుబాటు. పిల్లారా, అలాంటి వారం మనము కదా. లోకము మన ఇష్టానుసారంగా జీవిస్తున్న వారం, మనకిష్టమైన త్రోవకు తొలగిపోయిన వారం, దేవుని మాటకు కదండి మనము తిరస్కారం చేశాము. చూడండి ఒకసారి నిర్గమకాండం 13వ అధ్యాయం 13వ వచనం పిల్లల ఒక మాట రాయబడింది, దయచేసి గమనించండి. అక్కడ ఏముందంటే దేవుడు అక్కడ ఆయన ఒక నిబంధనను ఏర్పరుస్తున్నాడు. వారు కనాను దేశం చేరిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు ప్రతి జంతువులో తొలిచూలను దేవునికి అర్పణగా అర్పించాలి. అట్లయితే ఈ అపవిత్రమైనటువంటి గాడిద యొక్క తొలిచూలు దేవుడికి అర్పించకూడదు, దానికి బదులుగా వెలగా మరొక గొర్రె పిల్లను అర్పించాలి అని రాయబడింది. పిల్లలారా, నిర్గమకాండం 13:13 మనం చదువుకుంటే అర్థమవుతుంది. అట్లయితే పిల్లలారా వినండి, ఒకవేళ ఆ గాడిద పిల్లను దేవుడికి అంగీకరించడానికి అవకాశం లేదు కాబట్టి, అర్పించకూడదు కాబట్టి, ఆ గాడిద పిల్లకు బదులుగా వేరొక గొర్రె పిల్లను అర్పణగా అర్పించాలి. లేకపోతే ఏమవుతుందంటే ఆ గాడిద పిల్ల యొక్క తలను లేక మెడను విరగ్గొట్టేసేయాలని ఆ మాట మనం చూస్తాం. పిల్లారా, గాడిద యొక్క మెడను విరగ్గొట్టాలి. ఎప్పుడు ఆ గాడిదకు బదులుగా అర్పణగా మరి గొర్రె పిల్ల లేనటువంటి సందర్భంలో మనకు బదులుగా యేసుక్రీస్తు ప్రభువారు కలువరు శిలువ మీద నలగొట్టకపోతే, ఆయన ఈ లోకానికి రాకపోయినట్లయితే, మన విమోచన క్రయధనముగా ఆయన రక్తము చిందించబడకపోయినట్లయితే, మనకు బదులుగా లోక పాపమును మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్లగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రానట్లయితే చెప్పండి ఏందంట, ఆ శిక్ష మనది. మన తలలు నలగొట్టబడాలి, మన మెడకాయలు విరగొట్టబడాలి, మనము అర్పించబడాలి. అపవిత్రమైన వాటిని దేవుడు స్వీకరించడు. కాబట్టి పిల్లరా, మనకు బదులుగా అక్కడ చూడండి రాయబడిన మాట ఏముందంట, గొర్రె పిల్ల ప్రతి గాడిద తొలిచూలుకు వెల ఇచ్చి విడిపించాలి అని రాయబడింది. పిల్లరా, మరొక గొర్రె పిల్ల అక్కడ వధించబడి ఉంది. అట్లయితే పిల్లరా, గాడిద స్వభావం మనం చూస్తున్నాం, అపవిత్రమైనది, దేవుని యొక్క మార్గాన్ని విడిచిపెట్టింది, ఇష్టానుసారంగా జీవిస్తున్నటువంటి గాడిద, మచ్చిక చేయబడిన తిరుగుబాటు స్వభావం కలిగినటువంటి మనిషి, పాపపు కట్ల చేత బంధించబడినటువంటి మనిషిని గురించి ప్రియులారా మనం చూస్తున్నాం.
సిలువ వేయబడినటువంటి మన నిమిత్తం యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మనకు బదులుగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించి మానవులు అందరికి బదులుగా ఆయన కలువరి సిలువను ఎక్కాడు. కట్టబడినటువంటి గాడిద ఎవరు అంటే మనమే ప్రియులారా. మన స్వభావాన్ని గురించి ఇక్కడ రాయబడింది మాటల్లో. గాడిద కట్లు విప్పబడ్డాయి. శిష్యులు వెళ్ళారు, యజమానికి చెప్పారు, ఇది ప్రభువు కావలసి ఉన్నది అని చెప్తున్నారు పిల్లారా. అట్లయితే ఆ యజమాని కూడా ఒప్పుకుంటున్నాడు. ఎంత గొప్ప విధేయత! శిష్యులు మాట విన్నారు, విధేయత. గాడిద కూడా మాటిందండి. నిజంగా మనం వెళ్ళి ఒకరింటికి వెళ్ళి ఒక గేదెను ఒక పశువును తోలుకొని రావడం చాలా కష్టం. అది రాదు, అది రాదనమాట. తిరస్కారం చేస్తుంది, మొండి చేస్తుంది, రాదు, వెనక్కి మనతో పాటు రాదనమాట. కానీ ఆ గాడిద ప్రభువు కావాల్సి ఉన్నది కనుక విధేయత వచ్చేసింది. ఇక్కడ విప్పబడినటువంటి గాడిద కట్లు విప్పబడ్డాయి ప్రియులారా. మన యొక్క కట్లు, మన యొక్క పాపపు కట్లు విప్పబడ్డాయి. దేవుడికి స్తోత్రం. దేవుడు మనకు గొప్ప విడుదల ఇచ్చాడు. మనం కదని పాపపు కట్ల నుండి ప్రభు మనల్ని విడిపించాడు. ఎఫెసీ పత్రికలో రాయబడిన మనం చూస్తాం 2వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది అక్కడ? మన అపరాధముల చేతను పాపముల చేతను మనము ఏముందా? చనిపోయిన వారమై, మనం చచ్చిన వారము. అట్లయితే యేసుక్రీస్తు ప్రభువుతో దేవుడు మనల్ని బ్రతికించాడు. మనం మరణించవలసి ఉంది. దేవుడు ఏం చేశాడు చెప్పండి? మరణము నుండి మనకు విడుదల అనుగ్రహించాడు. మరణపు కట్లను విప్పాడు అని చూస్తున్నాం ప్రియులారా. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం మనం చూస్తాం 14-15 వచనాల్లో రాయబడి ఉంది, మరణము యొక్క బలము గలవాని చేతిలో నుండి, అనగా అపవాది చేతిలో నుండి మనల్ని విడిపించాడు ప్రభువారు. మరణ దాస్యము కింద, మరణ భయము చేత మరణ దాస్యము కింద ఉన్నటువంటి మనలను ప్రభువు విడిపించాడు. అలా విడిపించడానికి ఆయన కదండి రక్తమాంసములలో పాలివాడాయను అని చూస్తున్నాం ప్రియులారా. మనల్ని మరణము నుండి, మరణ భయము నుండి, మరణం యొక్క దాస్యము నుండి, మరణము యొక్క బలము గలవాని చేతిలో నుండి, అనగా అపవాది చేతిలో నుండి విడిపించాడు, విడుదల కలుగజేశాడు దేవుడు. కట్టబడిన గాడిద కట్లు విప్పబడ్డాయి. మనల్ని ప్రియులారా దేవుడు మరణం నుండి విడిపించాడు, అపవాది నుంచి విడిపించాడు. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4-5 వచనాలు చూస్తే ప్రియులారా, ఆయన ధర్మశాస్త్రముకి లోబడి ఉన్న వారిని విడిపించాడు. అలా విడిపించడానికి ఆయన లోబడ్డాడని రాయబడింది ప్రియులారా. ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి ఆయన మనల్ని విడిపించాడు. ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి ఆయన మనల్ని విడిపించాడు. దేవుడికి స్తోత్రం. తీతు పత్రికలో కూడా ప్రియులారా ఒక మాట చదువుకుని మనం ముగించుకుందాం. 2వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తాం, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి అనే మాట చూస్తాం. సమస్తమైన దుర్నీతి నుండి, సకల దుర్నీతి నుండి, పాపం నుండి ఆయన మనల్ని విడుదల కలుగజేశాడు. ఆ కట్లు విప్పాడు. గాడిద కట్లు విప్పబడ్డాయి. అది దేవుడికి కావాల్సి ఉంది ప్రియులారా. గాడిద స్వభావాలను నేర్చుకుంటూ వచ్చాం ప్రియులారా. అందుకోసం ఆయన ధర్మశాస్త్రానికి లోబడ్డాడు, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు అని చూస్తున్నాం. ఇశ్రాయేలును మొరపెడుతూ ఉండగా వారిని విడిపించడానికి నేను దిగి వచ్చే ఉన్నాను అని నిర్గమకాండంలో చెప్తున్నాడు. ఆయన దిగి వచ్చిన దేవుడుగా ఉన్నాడు ప్రియులారా. విడిపించడానికే దిగి వచ్చాడు. మోషే ఏ విధంగా అయితే దేవునికి ఇశ్రాయేలుకు మధ్యవర్తిగా నడిపిస్తూ ఉన్నాడో, దేవునికి మనకు మధ్యవర్తిగా యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని విడిపించడానికి, తండ్రి రాజ్యమునకు నడిపించడానికి ఆయన దిగి వచ్చిన విమోచకుడిగా మనకు కనబడుతున్నాడు. చివరిగా ప్రియులారా, ఆయన విడుదల కలుగజేయడానికి ఏమయ్యాడు చెప్పండి? మనందరి నిమిత్తం కలువరి శిలువలో ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశం నుండి విడిపించడానికి పస్కా పశువు వధించబడింది. ఆ రక్తము బంధకముల యొక్క కమ్మీల మీద పూయబడింది ప్రియులారా. సంహారపు దూత నుండి వారు తప్పించబడ్డారు ప్రియులారా. అట్లయితే మరణం నుండి మనల్ని తప్పించడానికి యేసు రక్తం ద్వారా మనల్ని కడిగి పవిత్రపరిచాడు, మనల్ని విమోచించారు. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఉంది ప్రియులారా, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను కడిగి పవిత్రపరిచింది. ఆయన మనల్ని విడిపించాడు. ఆయన విమోచకుడుగా, ఆయన మధ్యవర్తిగా, రక్తము చిందించినటువంటి వాడిగా మనకు విడుదల కలుగజేశాడు. కట్టబడిన గాడిదను ప్రభువు కోరుకుంటున్నాడు ప్రియులారా. గాడిద కట్లు విప్పబడ్డాయి, ప్రభు దగ్గరికి వచ్చింది, ప్రభు సాన్నిధ్యానికి వచ్చింది ప్రియులారా. ప్రభు దాని మీద ఆసీనుడై ఉన్నాడు. దానికి ప్రశస్తమైన వస్త్రాలు, వారి యొక్క వస్త్రాలు వాటి మీద పరిచినట్టు మనం చూస్తున్నాం ప్రియులారా. అవును, ప్రభు మనకు రక్షణ వస్త్రం, స్తుతి వస్త్రం, ఉల్లాస వస్త్రం, ప్రశస్త వస్త్రం, ఇంకా అనేక రకమైనటువంటి వస్త్రాలు ప్రభు మనకు అలంకరించాడు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప భాగ్యం అండి, ప్రభువును ఆరాధించే భాగ్యం. ఎక్కడో కట్టబడినటువంటి గాడిద దుర్నీతి చేత, అపవిత్రమైన చేత ఇష్టానుసారంగా జీవిస్తూ మొండిదై తిరుగుబాటు స్వభావం కలిగినటువంటి గాడిద ప్రియులారా ఇప్పుడు ప్రభు సన్నిధికి వచ్చి చెప్పండి, సాధువుగా, సాత్వికంగా, దీనునుగా, పరిశుద్ధులముగా, రాజులైన యాజక సమూహంగా, ప్రభు బిడ్డలముగా, పవిత్రమైనటువంటి పరిశుద్ధులముగా, దేవుని యొక్క సువార్త పనిలో పాలిభాగస్థులముగా ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ విధంగా పాపపు కట్ల నుంచి విడిపించిన ఆ దేవునికి మనం స్తుతిస్తూ ప్రభువును ఆరాధిద్దాం. దేవుడు తన మాటలను దీవించును కాక. ఆమేన్.